చివరి నిమిషం దాకా ఎవరికి మేయర్ పీఠం దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. అయితే నిజామాబాద్ సంబంధించి కొంత క్లారిటీ వచ్చేసింది. అక్కడ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మొత్తం 60 స్థానాలు 60 డివిజన్లు ఉంటే 31 మ్యాజిక్ మార్క్. అక్కడ కాంగ్రెస్ ఇప్పటికే 17 స్థానాలు, ఎంఐఎం 14 గెలుచుకున్నాయి. కాబట్టి అక్కడ క్లియర్గా ఏమాత్రం డౌట్ లేకుండా కాంగ్రెస్ ఎంఐఎం కాంబినేషన్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. అక్కడ కాంగ్రెస్కు మేయర్ పీఠం అండ్ డిప్యూటీ మేయర్ పదవి ఎంఐఎంకు దక్కుతుంది. అక్కడ ఈ రెండు కాకుండా 2 ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా ఉన్నారు. భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి, అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అండ్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. కాబట్టి ఇక నిజామాబాద్లో ఏ డౌట్ లేకుండా కాంగ్రెస్ ఎంఐఎం కాంబినేషన్ అధికారం చేజిక్కించుకోబోతుంది. ఇక ఇప్పుడు మనకు కావాల్సింది కరీంనగర్ మీద అక్కడైతే క్లారిటీ వచ్చింది, కానీ ఇంకా కొంత డౌట్, ఇంకా అక్కడ రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. నిన్నటిదాకా మనం రాత్రి వరకు కాదు, ఈరోజు ఎర్లీ మార్నింగ్ వరకు కూడా మనకు ఒక చాలా సస్పెన్స్ కొనసాగింది. కాంగ్రెస్కు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది, కానీ ఆ రకంగా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం వల్ల ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. 2-1 అని బీజేపీ ప్రకటించి వీళ్ళిద్దరిని రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళు కాంగ్రెస్ను కానీ బీఆర్ఎస్ని దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని, అంటే కాంగ్రెస్కు బీఆర్ఎస్ సపోర్ట్ చేసిందనే అపవాదు రాకుండా ఉండటం కోసం ఒక ఇండిపెండెంట్ కార్పొరేటర్ని నిల్చోబెట్టి వాళ్ళకు 2 పార్టీలు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఒక స్ట్రాటజీ అయితే వర్కౌట్ చేశారు కరీంనగర్ సంబంధించి. అయితే చివరి నిమిషంలో కరీంనగర్ కార్పొరేషన్ అంటే చాలా ఇప్పుడు మనం జరుగుతున్న మొత్తం కార్పొరేషన్లో అతిపెద్ద కార్పొరేషన్ 66 డివిజన్లు ఉన్నాయి. అయితే వెంటనే ఇక్కడ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత ఇంటర్వ్యూన్ అయ్యారు. అయిపోయి వద్దు, మనం ఒక మేయర్ స్థానం కోసం లేదా బీజేపీని దూరంగా ఉంచడం కోసం కాంగ్రెస్తో చేతులు కలిపితే మనకు లాంగ్ రన్లో రాజకీయంగా చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి బీఆర్ఎస్ దూరంగా ఉండాలి ఈ ఎన్నికకు అని చెప్పడంతో అక్కడ మొత్తం 66లో కాంగ్రెస్ గెలుచుకుంది 14, బీజేపీ 30, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3 అయితే ఇతరులు 10 గెలుచుకున్నారు. ఈ 14 ప్లస్ ఎంఐఎం 3 కలిసిన 17 అవుతుంది. ఇతరులు కూడా లాక్కున్నా కూడా అక్కడ మొత్తం 10 మంది వచ్చినా కూడా మ్యాజిక్ ఫిగర్ రావట్లేదు. కాబట్టి ఇక బీఆర్ఎస్ దూరంగా ఉన్న నేపథ్యంలో బీజేపీ అధికారంలోకి రావడం, మేయర్ స్థానం దక్కించుకోవడం అనివార్యమవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కానీ దూరంగా ఉన్నప్పుడు 66 నుంచి 9 తీసేస్తే అక్కడ 57 మాత్రమే అవుతుంది. 57లో మ్యాజిక్ మార్క్ రావడం 29. అక్కడ ఆల్రెడీ బీజేపీ గెలుచుకుంది 30 స్థానాలు. కాబట్టి అక్కడ బీజేపీకి ఇంకొక ఎక్స్ అఫీషియో ఓట్ కూడా ఉంది. బండి సంజయ్ కేంద్ర మంత్రి స్థానిక ఎంపీ. కాబట్టి ఇక్కడ ఏమాత్రం డౌట్ లేకుండా బీజేపీ మొట్టమొదటిసారి బీజేపీ జెండా ఎగరబోతోంది కరీంనగర్ కార్పొరేషన్ పైన. ఇక తర్వాత చూసినప్పుడు మిగతాది రామగుండం కార్పొరేషన్లో 60కి గాను 38 స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ అవుట్ రైట్గా విజయం సాధించింది. అక్కడ ఏమాత్రం డౌట్ లేకుండా కాంగ్రెస్ కార్పొరేషన్ చేజిక్కించుకుంది. మరొకటి మహబూబ్ నగర్, అక్కడ కూడా మొత్తం 60 స్థానాల్లో కాంగ్రెస్ 27 స్థానాలు దక్కించుకుంది. అక్కడ బీఆర్ఎస్కు 10 స్థానాలు వచ్చినాయి. కాబట్టి అక్కడ ఇతరులకు 4 స్థానాలు, ఎంఐఎం 1 స్థానంలో గెలిచింది. కాబట్టి 4 + 5 ప్లస్ కాంగ్రెస్ 27 ఉంది. కాబట్టి మొత్తం కలిసి 32 స్థానాలు వస్తాయి. కాంగ్రెస్ అవుట్ రైట్గా మహబూబ్ నగర్ కార్పొరేషన్లో మేయర్ స్థానాన్ని చేజిక్కించుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. మనోజ్, నెక్స్ట్ చూస్తే నల్గొండలో మొత్తం 48 డివిజన్లకు గాను 27లో కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి అక్కడ కూడా ఏమాత్రం డౌట్ లేకుండానే కాంగ్రెస్ మేయర్ స్థానాన్ని దక్కించుకుంటుంది. ఇక కరీంనగర్ కంటిన్యూ విత్ ఒకసారి కొత్తగూడెం కంటిన్యూ అయ్యే ముందు ఒకసారి బ్రేకింగ్ వస్తుంది సార్. ఇస్నాపూర్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. సో మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇస్నాపూర్లో ఒక హై టెన్షన్ వాతావరణం. ఇక్కడ ఏంటంటే మొత్తంగా మున్సిపాలిటీ ఇస్నాపూర్ మొత్తం మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డుల సంఖ్య 26 వార్డులు ఉన్నాయి. అక్కడ ఆ 26 వార్డుల్లో 14 మ్యాజిక్ ఫిగర్. కాంగ్రెస్ దక్కించుకుంది 10, బీఆర్ఎస్ దక్కించుకుంది 12 అండ్ ఇతరులు 4 స్థానంలో ఉన్నారు. అక్కడ జనరల్ ఉమెన్ రిజర్వేషన్ ఉంది. ఇంట్రెస్టింగ్గా ఇస్నాపూర్కి సంబంధించి ఏం జరుగుతుందంటే గూడెం మహిపాల్ రెడ్డి తన ఎక్స్ అఫీషియో ఓటు ఇక్కడ వినియోగించుకోవాలనుకుంటున్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ వైపు నిలబడుతున్నారు. ఇక్కడ గూడెం మహిపాల్ రెడ్డితో పాటుగా రఘునందన్ రావు కూడా తోడయ్యారంట. సో కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో దక్కకూడదు అని చెప్పి ఒకే కారులో గూడెం మహిపాల్ రెడ్డి అండ్ ఎంపీ రఘునందన్ రావు ఇద్దరు కూడా ఒకే కారులో వచ్చి తమ ఇద్దరు ఎక్స్ అఫీషియో ఓటర్ని ఇటు బీఆర్ఎస్ వైపుగా
నిలబడే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సో 12 అండ్ ఇండిపెండెంట్ గెలిచిన నలుగురులో ఇద్దరిని బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ క్యాప్చర్ చేసింది. సో 14 అయ్యారు. సో మ్యాజిక్ ఫిగర్కి ఆల్మోస్ట్ రీచ్ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరు కూడా వాళ్ళు వినియోగించుకోబోతున్నారు. సో ఆ రెండుతో కలిపి సుమారుగా 16తో అక్కడ మ్యాజిక్ ఫిగర్తో ఇస్నాపూర్లో కూడా చైర్పర్సన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉంది. సార్ ఇంట్రెస్టింగ్గా బీజేపీ ఇందాక మనం అనుకున్నాం ఒకవేళ కనుక కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి మేయర్ అవకాశం ఇస్తే బీజేపీకి అవకాశం ఉండేది కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిపోయాయని చెప్పడానికి. కానీ ఇక్కడ ఇస్నాపూర్లో ఒక మున్సిపాలిటీ ఇద్దరు ఇండిపెండెంట్ కలిస్తే వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ వచ్చేస్తుంది క్లియర్. సో కానీ గూడెం మైపాల్ రెడ్డి అండ్ రఘునందన్ రావు ఇద్దరు ఒకే కారులో కలిసి వచ్చి వాళ్ళు ఇక్కడ ఎక్సాఫిషియో ఓటు వినియోగించుకోబోతున్నారంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ దోస్తీ మెదక్ నుంచే మొదలైంది అనుకోవాలా?